कृते ध्यायतो विष्णु त्रेतायां यजतो मखे ద్వాపరే పరిచర్యాయం కలో షడ్హరి సంకీర్తన. భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే వివిధ యుగాల్లో వివిధ పద్ధతులు అనేవి ఉండేవి. కృతయుగంలో ధ్యానం చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసేవారు, ద్వాపర యుగంలో అర్చన చేసేవారు, కలియుగంలో హరినామ సంకీర్తనం ద్వారా మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు అని మనకి బృహద్ నారదీయ పురాణంలో వర్ణించారు. అయితే హరినామ స్మరణ అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క నామంని దగ్గరగా మనం పలకడం, రెండు చేతులు పైకెత్తి భగవంతుడి యొక్క నామాన్ని ఆలపించడం. అంటే రెండు చేతులు పైకెత్తడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, భగవంతుడా నేను మీకు పూర్తిగా శరణాగతుని అవుతున్నాను అనేటువంటి ఆ విషయాన్ని మనం వెల్లడి చేస్తున్నాం. అందులో ఒకసారి చేతులు పైకెత్తని. సో శరణాగతి మనం నమస్కారం చేసుకునేటప్పుడు దీన్ని నమస్కార ముద్ర అంటారు. రెండు చేతులు పైకెత్తడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే శరణాగతి ముద్ర. సో భగవద్గీతలో ఉన్నటువంటి చర్మ శ్లోకం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్ఞ మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీ కైతవ ధర్మాలన్నింటినీ, మిమ్మల్ని మోసగిచ్చేటటువంటి కైతవ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ విడిచిపెట్టండి, నాకు పూర్తిగా శరణాగతి అవ్వండి, మీకు మోక్షాన్ని భక్తిని అన్నింటినీ ప్రసాదిస్తానని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేస్తున్నారు. కనుక కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తనాన్ని సంకీర్తన యజ్ఞం అని కూడా అంటారు. యజ్ఞం ఎందుకండి అంటే, యజ్ఞం అని ఎందుకంటారు? యజ్ఞం అనేది దేనికోసం చేస్తాం? యజ్ఞో వై విష్ణు, భగవంతుడి యొక్క ప్రసన్నం కోసం యజ్ఞం చేస్తాం, అంతేగా. కనుక ఈ సంకీర్తనం కూడా మనం ఏదైతే చేస్తున్నామో ఇది భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం చేస్తున్నాం, అంతేనా? కనుక భగవంతుడి యొక్క ప్రసన్నం చేస్తున్నటువంటి కార్యం కనుక దీన్ని కూడా యజ్ఞం అన్నారు. ఏమన్నారు? సంకీర్తన యజ్ఞం అన్నారు. ఏమన్నారు? అయితే శ్రీమద్ భాగవత మహాపురాణంలో ఏమని చేస్తారంటే, యజ్ఞే సంకీర్తనైత్రాయై యజంతి సుమేధసః. అంటే మంచి మేధస్సు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ కలియుగంలో సంకీర్తన మాధ్యంగా, సంకీర్తన యజ్ఞంగా భగవంతుని ప్రసన్నం చేసుకుంటారని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఐదవర గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మీరు నిర్విరామంగా 9 సంవత్సరాల నుంచి ఈ యజ్ఞం అనేది సంకీర్తనం అనేది చేస్తున్నారంటే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి చక్కటి ఆలోచన, తెలివి. ఎందుకంటే మంచి మేధస్సు కలిగినటువంటి వారే సంకీర్తనలో పాల్గొనగలరు. అయితే మనం సంకీర్తన చేసినప్పుడు, సంకీర్తన అంటే సమ్యక్ ఇది కీర్తన అంటే, సమ్యక్ అంటే అందరూ కలిసికట్టుగా సమిష్టిగా భగవంతుని కీర్తిస్తున్నాం. సో ఈ విధంగా భగవంతుని మనం ప్రసన్నం చేసుకుంటున్నాం. దీనివల్ల ఏంటి? ఎవరికి లాభం? నాకు లాభమా? మనందరికీ లాభం. ఎవరైతే పాల్గొనట్లేదో ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ దివ్యమైనటువంటి ఆ శబ్ద బ్రహ్మాన్ని, భగవంతుడి యొక్క నామస్మరణాన్ని విన్నంత మాత్రం చేత వాళ్ళు పవిత్రమవుతారు, మనం కూడా ఉద్ధరించుకుంటాం. అంటే దీంట్లో రెండు ఉంటాయి. జన్మ సార్థకపరి కరో పరోపకారం అంటారు. అంటే మన జన్మను మనం సార్థకం చేసుకుంటున్నాం, ఒకటి ఇతరులకు కూడా ఏం చేస్తున్నాం? పరోపకారం చేస్తున్నాం. మనం ఈ పుర వీధుల్లో, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వీధుల్లో ఎప్పుడైతే సంచరిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని బిగ్గరగా పలుకుతామో అక్కడ ఉన్నటువంటి పశువులు, పక్షులు, మిగతా వన్యప్రాణులు ఏవైనా సరే, అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాలైనా సరే అవన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క నామాన్ని వినడం ద్వారా అవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి. సో ఈ విధంగా ఇది ఒక మహా గొప్ప యజ్ఞం అన్నమాట. మనం ఉద్ధరించుకుంటున్నాం, లోకాన్ని కూడా ఉద్ధరిస్తున్నాం. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు. ఎప్పుడైతే నా యొక్క స్వార్థం కోసం నేను ఒక్కడిని తపస్సు చేసుకున్నాను అనుకోండి, అది నేను హిమాలయాలకి పోతాను. కానీ హిమాలయాల్లో చేసేటటువంటి తపస్సు కంటే కూడా ఇది చాలా 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 గొప్ప విశిష్టత. ఎందుకంటే మనం ఉద్ధరించడం కాదు, మిగతా వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క నామాన్ని అందజేస్తూ ఆ విధంగా మొత్తం నగరాన్ని అంతా కూడా మనం పావనం చేస్తున్నాం. సో నగరంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడు కూడా దుర్భిక్షం అనేది లేకుండా సుభిక్షంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలని చెప్పి, లోకానాం సుఖినో భవంతు, సమస్త లోకులంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా సంకల్పించి మనం ఈ సంకీర్తన యజ్ఞం ప్రారంభిస్తున్నాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తండి.
చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఈ సంకీర్తనలో మనం కేవలం కీర్తన చేయడం మాత్రమే కాదు, పర్లేదు, కీర్తన చేయడమే కాదు, నృత్యం కూడా చేస్తాం. నృత్యం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఆగండి. రెండు చేతులు ఇలా పైకి పెట్టేసి హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ చూసారుగా ఆంజనేయ స్వామిని ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మాస్తకాంజలి. అంటే ఆయన కూడా అన్వయత్వంలో నృత్యం చేస్తారు ఆంజనేయ స్వామి. మీరు గొప్ప గొప్ప ఆచార్యులు అందరినీ కూడా ఆలకించి ఉండవచ్చు, వాళ్ళ చరిత్ర విని ఉండవచ్చు. అన్నమయాచార్య కానీ, సంత తుకారాం మహారాజ్ కానీ, భక్త రామదాసులు కానీ ఆ భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ ఏం చేస్తున్నారు? నృత్యం కూడా చేస్తున్నారు. భగవంతుడి యొక్క ఈ నృత్యం ఎవరి కోసం? స్వామి ప్రసన్నత కోసం. ఎవరి కోసం? స్వామి ప్రసన్నత. అందుకే ఇందులో ఏ విధంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. పెళ్ళిళ్ళు జరిగినా, పార్టీలు జరిగినా, బర్త్డేలు జరిగినా అందరూ డీజేలు పెట్టి మరీ ఎగురుతుంటారు. కానీ ఈ సంకీర్తనలో చేసేటటువంటి నృత్యం అంతా కూడా ఎవరి కోసం? ఎవరి ప్రసన్నత కోసం? స్వామి ప్రసన్నత. సంతాన వేణుగోపాల రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి యొక్క ప్రసన్నత కోసం. అందుకే ఎవరు కూడా ఇందులో సిగ్గుపడాల్సింది లేదు. మంచిగా నృత్యం చేస్తూ, నాట్యం చేస్తూ, నామస్మరణ చేస్తే భగవంతుడు ఎంతో కృపా కటాక్షాన్ని రక్షిస్తారు. ఆ విధంగా రెండు చేతులు పైకి ఇలా పెట్టి కీర్తన చేస్తూ నృత్యం చేయడం. అలాగే ఒకరి చేయ ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఆ చేయ పట్టుకోండి. కుల మత జాతి భేద వివక్షత లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేతులు పట్టుకోండి, చేయబట్టుకోండి. ఇలా చేతులు పట్టుకొని, అమ్మ మీరు ఆడవాళ్ళు సపరేట్, ఆడవాళ్ళు మగవాళ్ళ గ్రూప్, ఆడవాళ్ళు. సో అలా ఒక చక్కటి తామర పూలాగా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. ఈ విధంగా నృత్యం చేయడం. తర్వాత కాస్త దూరం వెళ్ళాక మనమంతా కూడా ఆంజనేయ స్వామి ఎలా అయితే గంతులు వేస్తారో అలా గంతులు వేస్తూ కూడా కీర్తన చేయొచ్చు. అంటే మీరు అంత పెద్ద వయసు అయినటువంటి వారు అయినప్పటికీ కూడా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ
జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా మనోహరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధా మనోహరి గోవింద జయ జయ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై జయ కృష్ణ నంద కుమార వందే కృష్ణ నంద కుమార నంద కుమార మదన మనోహన నంద కుమార మదన మోహన మదన మోహన మోహన రూప మదన మోహన మోహన రూప జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే గోవింద హరే గోపాల హరే హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Narayana Yadavaya Namaha. Narayana Yadavaya Namaha. Yadavaya Namaha. Krishnaya Namaha. Kesavaya Namaha. Kesavaya Namaha. Narayana Krishna Yadavaya Namaha. Narayana Krishna Yadavaya Namaha. Narayana Yadavaya Namaha. Narayana Yadavaya Namaha. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna. జై శ్రీ వేణుగోపాల స్వామికి, Jai. ఐలవరం గ్రామస్తులందరికీ జై. సంకీర్తన మహాయజ్ఞకి ఒకసారి చెప్పండి, చేతులు రెండు పైకి ఎత్తేసి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జై శ్రీ కలియుగ ధర్మ హరినామ సంకీర్తనం కి, శ్రీల ప్రభుపాద్ కి, అనంత కోటి వైష్ణవ వృంద కి, నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే
హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నవై పడుతుంది. ఈరోజు ఐలవరం గ్రామాన్ని నేను రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నిరంతరం హరినామ సంకీర్తన చేయడంలో చక్కటి భక్తులు ఇక్కడ ఉన్నారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. శంకరం గారు, శివశంకరం గారు మరియు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అద్భుతమైనటువంటి హరినామ సంకీర్తన అనేది మీరు ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో చేస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. మనకి ప్రతి ఒక్క యుగానికి ఒక ధర్మం ఉంది. కృతే ధ్యాయతో విష్ణు అంటే కృతయుగంలో ధ్యానం చేసేవారు. ధ్యానం ఎలా చేయాలి ఇందాక చెప్పారు కదా, గిటార్గా కూర్చొని పూర్తి ఏకాగ్రతతో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా మనసుని పూర్తిగా భగవంతుడి మీద సంలగ్నం చేసి ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః, ధ్యానం ద్వారా పరమాత్మని సాక్షాత్కరించుకునేటువంటి విధానం ఏది? సత్యయుగం. అదొకటి, శబ్దం చేయకూడదు. సో ఈ విధంగా శబ్దం అనేది లేకుండా ఏం చేసేవారు? హిమాలయాలకు వెళ్ళిపోయేవారు. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసేవారు. యజ్ఞం చేయాలంటే కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి? నెయ్యి, ఆవు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కావాలి. బ్రాహ్మణుడు కూడా ఏం చేసేవాడు తెలుసా? మంత్రాలతో అగ్నిని ఆవాహనం చేసుకునేవాడు. ఓం మంగళ నామాగ్ని ఆవాహయామి స్థాపయామి అనగానే అగ్ని ప్రకటమయ్యేది. అంత శక్తివంతమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవారు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపరయుగంలో భగవంతుని అర్చన ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా వారి దినచర్య భగవంతుని సేవతో ప్రారంభించేవారు. అది ద్వాపరయుగంలో జరిగింది. మరి కలియుగంలో ఉన్న మనం, కలియుగం అనేది ఎటువంటి యుగం ఇది? త్రాయణాల్పాయుషసభ్య కలోస్మిన్ యుగే జనః మంద సుమందమతయో మందభాగ్యాని ఉపకృతః. కలియుగంలో ఉన్నటువంటి వాడు అల్పాయుష్కుడు. మంద అంటే ఆధ్యాత్మిక విషయాలు చేసేప్పుడు చాలా నిదానంగా ఉంటారు, దానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. భౌతికమైనటువంటి కార్యకలాపాలకు మాత్రం బాగా ఉత్సాహాన్ని చూపిస్తారు, కానీ ఆధ్యాత్మిక విషయాలు చేసేసరికి మందంగా ఉంటారు. మందసు మందమతయో, మనస్సు కూడా ఎలా ఉంటుందంటే కలియుగంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుందంట. నేను ఒక శ్లోకం చెప్తాను భగవద్గీత నుంచి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే అది మనం అర్థం చేసుకోగలమా? చేసుకోండి. కానీ ఒకప్పుడు గురువుగారు భగవంతుడి యొక్క సందేశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని విని శిష్యుడు ధారణ చేసుకునేవాడు. సో ఆ ధారణ చేసుకునేటువంటి శక్తి మరి కలియుగంలో అది కూడా లేదు. కలియుగంలో లక్షణాలు ఏంటి? మొన్న తిన్నది ఏంటో ఈరోజు మనం చెప్పలేము, మర్చిపోతాం. జ్ఞాపక శక్తి తక్కువ, ఆయువు క్షీణించిపోయింది, ఆధ్యాత్మిక విషయాల్లో నిదానంగా ఉన్నాం. ఉపద్రుత అంటే ఎప్పుడు కూడా కలియుగంలో ఉన్నటువంటి వారు కలత చెంది ఉంటారు అని చెప్తున్నారు. ద్వాపర యుగ అంతంలో వాళ్ళంతా కూర్చొని ఒక పెద్ద యాగాన్ని చేపట్టారు. ఏం యాగం? ద్రవ్య యాగం. ఓం స్వాహ అంటూ గోఘృతాన్ని ఆహుతిస్తూ ఆ విధంగా భగవంతుని ప్రసన్నం చేసుకునే కార్యం. కానీ మొత్తం పొగొచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి ఈ పరిస్థితిలో? లోక కళ్యాణం కోసం, లోకహితం కోసం ఏం చేయాలి అని వాళ్ళ మధ్య చర్చ జరుగుతుంది. అప్పుడే సుత గోస్వామి, శౌనకాది ఋషులంతా కూడా అక్కడ సమావేశమైనప్పుడు సుత గోస్వామి వచ్చారు. కలేర్ దోష ఏమన్నారు? కలేర్ దోష నిదే రాజన్. కలియుగంలో ప్రతి చోట దోషం ఉంటుంది,
కానీ అస్థి ఏకో మహాగుణ, ఒక మంచి గుణం ఉంది. కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం దృజే, భగవంతుడి యొక్క నామ సంకీర్తన మనం చేసినట్లయితే తప్పకుండా మనం మోక్షాన్ని పొందగలం అని చెప్పి మనకు సూచించారు. అందుకే కలియుగంలో ధ్యానం చేసేటటువంటి ఫలితాన్ని, యజ్ఞం చేసేటటువంటి ఫలితాన్ని, అర్చన చేసే ఫలితాన్ని కేవలం నామస్మరణ ద్వారా చేయవచ్చు. హరినామ సంకీర్తన ద్వారా పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. అందుకే కలికాలే నామరూపే కృష్ణ అవతారం అంటున్నాడు. కలియుగంలో భగవంతుడు నామరూపంలో ప్రకటమవుతారు. అంటే మనం ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన చేశామో, హరినామ సంకీర్తన ద్వారా భగవంతుడిని ఆహ్వానించాము, ఆయన నామరూపంలో ప్రకటమయ్యారు. ఆ నామం ఎలాంటిది? శబ్ద బ్రహ్మ అన్నారు. ఏమన్నారు? శబ్ద బ్రహ్మం. ఇది ఎక్కడి నుంచి? భౌతికమైనటువంటి నామం కాదు ఇది. ఆయనకు ఉదాహరణకి నాకు దాహం వేసింది అనుకోండి, దాహం దాహం నీరు 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 అంటే నా దాహం తీరుతుందా? తీరదు. కానీ భగవంతుడి యొక్క నామము, భగవంతుడు వేరు కాదు. కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఎప్పుడైతే నామాన్ని జపించామో, సాక్షాత్తు మన నాలుక మీద భగవంతుడు తాండవం ఆడుతున్నాడు. మన మనసులో, మన హృదయస్థంలో భగవంతుడు తాండవం ఆడుతున్నాడు. మన హృదయం అనేది ప్రక్షాళన అవుతుంది. భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల ఏమవుతుంది? చేతో దర్పణం ఆర్జనం, మన హృదయం అనేది ప్రక్షాళన అవుతుంది. అంటే ఆ నామంలో అంత శక్తి ఉంది అని మనకి మన పూర్వ ఆచార్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మనకు ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుని కలి సందర్భ ఉపనిషత్తు అనేటువంటి పేరుతో ఉంది. ఆ ఉపనిషత్తు దాంట్లో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఈ 16 పదాల మంత్రం ఏదైతే ఉందో, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ మీ గోడ మీద రాశారు కూడా చూడండి. గుడి ముందుగానే పూర్వం ఉన్నటువంటి పెద్దలంతా గుర్తించి నామం యొక్క విశిష్టత గురించి ఆల్రెడీ రాసి పెట్టారు కూడా. సో ఈ మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఇది షోడశోక నామం, కలి కల్మష నాశనం. కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతాయి. మనం కలియుగంలో ఉన్నాం కదా, కలియుగంలో మన మనస్సు, మన యొక్క అస్తిత్వం అంతా కలుషితం అయిపోయింది. అటువంటి కలుషితం అంతా పోగొట్టుకోవాలంటే నామాన్ని ఆశ్రయించాలి. కలి కల్మష నాశనం నాదా పర్తరోపాయం, ఇంకా వేరే ఉపాయం లేదు. సర్వ వేదేషు దృశ్యతే, అన్ని వేదాలని దృష్టిలో పెట్టుకొని మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఇది. సాధారణమైనటువంటి మంత్రం కాదు. మంత్ర అంటే ఏమిటి? మహామంత్రం. ఇదేంటి? మహామంత్రం. మనస్త్రాయతే ఇది మంత్ర. మన మనసు ఎంత దిగజారినటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆ మనసుని ఉద్ధరించేటటువంటి ఆ శక్తి ఈ మంత్రానికి ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని రచించినటువంటి వారి పేరేంటి? వాల్మీకి. ఆయన మొదట ఎవరు? పోయేవాడు, ఒక కిరాతకుడుగా, దొంగగా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశారు? భగవంతుడి యొక్క నామాన్ని జపించమంటే వాడు గురువు గారి యొక్క ఆదేశాన్ని పాటించాడు. నారద మహర్షి వారి యొక్క ఆదేశాన్ని పాటించాడు. రామ అనవయ్య అంటే రామ అనేటువంటి పదాన్ని కూడా పలకలేకపోయాడు. మొదట్లో మర అంటుండేవాడు. అలా మర అంటూ ఉంటే, సరేనైనా నువ్వు భగవంతుని స్మరిస్తూ చెయ్యంటే మరా 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 రామ 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 రాముడి యొక్క నామాన్ని చెప్పించి ఇలాడు సాక్షాత్తు ఆ రాముడే సాక్షాత్కరించుకున్నాడు. అలాంటి బోయేవాడు ఆ వాల్మీకి మహర్షిగా మారి రామాయణం అనేటువంటి మహాకావ్యాన్ని రచించాడు. చూశారు? ఇక్కడ నాకు చదువు రాదండి, నాకు శాస్త్రం తెలియదండి. భగవంతుడి నామాన్ని మీరు ఆశ్రయించినట్లయితే మీకు కావలసినటువంటి జ్ఞానాన్నంతా కూడా భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆ విషయాన్ని ఏమి చెప్తున్నారు? భగవద్గీతలో చెప్తున్నారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏనమాం ఉపయాంతితే. జ్ఞానాన్నంతా కూడా ఆయనే ప్రసాదిస్తాడు. సో ఆ నామం ద్వారా మనకి ఆ శక్తిని భగవంతుడు ఇస్తాడు. అందుకే ఈ బాధ క్రమక్రమంగా అది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మనని ఉద్ధరించి మనని ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఈ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకెళ్తుంది. ఒకసారి శ్రీపాద రామానుజాచార్యులు గారు
మీరంతా విన్నారు. శ్రీ సాంప్రదాయంలో అక్కడ అయ్యగారు ఉన్నారు, పూజారి, అర్చకులు, ప్రధాన అర్చకులు. వాళ్ళంతా ఫాలో అయ్యేది రామానుజ సాంప్రదాయం. రామానుజాచార్యులు వారు, మధ్వాచార్య ఉన్నారు, విష్ణుస్వామి ఉన్నారు, నింబార్కాచార్యుల వారు ఉన్నారు. సో రామానుజాచార్యుల వారు ఒక గొప్ప ఆచార్య. వారి గురుగారు వారికి ఒక రహస్యమైనటువంటి మంత్రాన్ని ఇస్తానని చెప్పారు. అదేమిటి అంటే, నువ్వు రా, ఒకరోజు నీకు రహస్యంగా చెవులో చెప్తాను మంత్రం అని చెప్పారు. సో అప్పుడు గురువుగారు రామానుజాచార్య వారు పిలిచి అష్టాక్షరి మంత్రాన్ని ఇచ్చారు. అదేంటో తెలుసా? ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాన్ని చెప్పవయ్యా, తద్వారా నువ్వు వైకుంఠాన్ని పొందుతావు అని చెప్పి చెవులో చెప్పారు మంత్రాన్ని. అప్పుడు రామానుజాచార్య వారు ఏం చేశారు తెలుసునా? అక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి గోపురం, గుడి యొక్క గోపురాన్ని పైకెక్కేసి ఈ మంత్రాన్ని, అందరూ రండి, మీకు వైకుంఠ ప్రాప్తి కోసం, వైకుంఠాన్ని చేరుకునేటువంటి అమూల్యమైనటువంటి అవకాశం, భగవద్గీత యొక్క నామాన్ని మీకు ప్రసాదిస్తాను, రండి అని చెప్పి అందరినీ పిలిచి అందరికీ కూడా ఈ నామాన్ని ఇచ్చారు. అప్పుడు గురువుగారు అన్నారు, నీకు రహస్యంగా చెప్పాను కదా నామం, ఎందుకు అందరికీ బహిర్గతం చేసావు? స్వామి ఇలా చేస్తే తప్ప మరి ఏమవుతుంది అన్నారు. నువ్వు నరకానికి వెళ్తా ఉన్నారు. మరి అందరూ ఈ మంత్రాన్ని చెప్పిస్తే వాళ్ళంతా వైకుంఠానికి వెళ్తామన్నారు. పర్లేదు స్వామి, నేను ఒకరి నరకానికి వెళ్తే పర్లేదు, అందరూ వైకుంఠానికి వెళ్తే చాలు, దానికంటే కావాల్సింది ఏముందని చెప్పారు. సో అలాంటి గొప్ప గొప్ప మహాభక్తులు ఏంటంటే, వాళ్ళు లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళు ఎంతో పరితపించారు. ఈరోజు మీ గ్రామంలో సంకీర్తన జరుగుతుందంటే దాన్ని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి? అందరికీ మేలు జరగాలి. జన్మ సార్థకరి కరో పరోపకారం. నా జన్మ నేను సార్థకం చేసుకుంటూ ఇతరులకు కూడా ఉపకారం చేయాలి. అది మన సనాతన ధర్మం నేర్పించేటటువంటి ఒక గొప్ప అవకాశం. నా మాటకు నేను ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు, నన్ను నేను ఉద్ధరించుకోవచ్చు. కానీ నన్ను మాత్రమే కాదు, నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఉద్ధరించాలి. అందుకే ఈ సంకీర్తన, ఈ హరినామ సంకీర్తనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, అందరికీ మేలు జరగాలి, మొత్తం గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరగాలి. సో ఆ ఉద్దేశంతో ఈ సంకీర్తన చేస్తున్నాం. సో మీరంతా కూడా ఎంతో కలిసి సంకీర్తన చేయడం నా దృష్టిగా భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా హరే స్వామివారు అనుగ్రహించి ఈరోజు వచ్చారు. మీరందరూ కూడా మరి అంతకుముందు ఒకసారి పాల్గొనాలి నగర సంకీర్తనలో స్వామివారితో, మళ్ళీ ఈసారి అవసరం లేదు అనుకోకుండా మీరందరూ వస్తానంటే అప్పుడప్పుడు ఆ స్వామివారితో మన నగర సంకీర్తనే ముఖ్యం. ఇట్లా ఉపన్యాసం చెప్పడం. హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే జయ జయ
గోవింద జయ జయ గోపాల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 Hare Krishna 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 Hare Hare హరే రామ్ Ram Ram Hare Hare హరే కృష్ణ 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 హరే 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 రామ్ Hare Hare హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే Hare Krishna Jaya Jaya Gopal Jaya Jaya గోవింద జయ జయ గోపాల జయ జయ Ramana Hare Govinda Jaya Jaya రాధారమణ హరి గోవింద జయ జయ Hare Govinda Jaya Jaya రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ్ రామ్ హరే హరే Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే Hare Krishna 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 Hare Hare రామ్ హరే హరే Hare Krishna 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 Hare 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 Ram Ram Hare హరే Hare రామ్ రామ్ Hare Hare హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే Hare Krishna 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 Hare 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 Ram Ram Hare Hare హరే కృష్ణ Hare Hare Ram రామ్ హరే హరే Krishna Hare 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 Ram Hare 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 Ram Hare Hare హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ్ రామ్ అక్కడ నివాసాయ శ్రీనివాసాయ హరే కృష్ణ హరే 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 రామ్ రామ్ Hare Krishna Krishna Hare Hare Krishna Hare 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 Ram Ram Hare Hare హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ్ రామ్ కేశవ కృష్ణ కేశవ పాహి మా Ram Raghava Ram Raghava Ram Raghava Rakshama రామ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే Hare Krishna Krishna Hare హరే హరే రామ్ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ్ రామ్ హరే 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 కృష్ణ హరే రామ్ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ్ హరే హరే ఉన్నంత మాత్రం చేత వాళ్ళు పవిత్రం అవుతారు, మనల్ని మనం కూడా ఉద్ధరించుకుంటాం. అంటే దీంట్లో రెండు ఉంటాయి. జన్మ సార్థక కొరి పరోపకారం అంటారు. అంటే మన జన్మను మనం సార్థకం చేసుకుంటున్నాం ఒకటి, ఇతరులకు కూడా ఏం చేస్తున్నాం, పరోపకారం చేస్తున్నాం.
మనం ఈ పురా వీధుల్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ వీధుల్లో ఎప్పుడైతే సంచరిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని బిగ్గరగా పలుకుతామో అక్కడ ఉన్నటువంటి పశువులు పక్షులు మిగతా వన్యప్రాణులు ఏవైనా సరే అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాలైనా సరే అవన్నీ కూడా ఈ భగవంతుడి యొక్క నామాన్ని వినడం ద్వారా అవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి. సో ఈ విధంగా ఇది ఒక మహా గొప్ప యజ్ఞం అన్నమాట. మనం ఉద్ధరించుకుంటున్నాం, లోకాన్ని కూడా ఉద్ధరిస్తున్నాం. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు. ఎప్పుడైతే నా యొక్క స్వార్థం కోసం నేను ఒక్కడిని తపస్సు చేసుకున్నాను అనుకోండి, అది నేను హిమాలయాలకి పోతాను. కానీ హిమాలయాల్లో చేసేటటువంటి తపస్సు కంటే కూడా ఇది చాలా 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 గొప్ప విశిష్టత. ఎందుకంటే మనం ఉద్ధరించడం కాదు, మిగతా వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క నామాన్ని అందజేస్తూ ఆ విధంగా మొత్తం నగరాన్ని అంతా కూడా మనం పావనం చేస్తున్నాం. సో నగరంలో ఉన్నటువంటి వారంతా కూడా ఎప్పుడు కూడా దుర్భిక్షం అనేది లేకుండా సుభిక్షంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని చెప్పి లోకానాం సుఖినో భవంతు, సమస్త లోకులంతా కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా సంకల్పించి మనం ఈ సంకీర్తన యజ్ఞం ప్రారంభిస్తున్నాం. ఒకసారి 2 చేతులు పైకెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే